This is our disturbing content where discretion is highly advised. ఈ కథను మీరు కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపుతోంది ఫోక్ సింగర్ రాజు మరణం. భార్య వేధింపులతో ప్రాణాలు తీసుకున్నాడు ఫోక్ సింగర్ గడ్డం రాజు. చనిపోయే ముందు భార్యకు రాజు చివరి ఫోన్ కాల్ చేశాడు. ఆ కాన్వర్సేషన్ కన్నీళ్లు తెప్పిస్తోంది. కన్నీళ్లు తెప్పిస్తున్నాయి గడ్డం రాజు చివరి మాటలు. సౌందర్య, ఇదే నీకు లాస్ట్ కాల్ అంటూ కూడా ఆ కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చాడు. అన్ని విధాలా హ్యాపీగా ఉండు అంటూ చెప్పుకొచ్చాడు. మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో వాళ్ళను చూసుకో, మంచిగా బతుకు, చల్లగా ఉండు, జాగ్రత్త, బాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఒకసారి కాన్వర్సేషన్ చూద్దాం. ఆ కాన్వర్సేషన్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫోక్ సింగర్ రాజు తన భార్యతో ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం. మీ తల్లి ఇక్కడ కలిసి ఉండేట్టునే చూసుకో, హైదరాబాద్ ఉండటమే చూసుకో, అన్ని విధాలు హ్యాపీగా ఉండు. నువ్వే అన్నావు కదా, ఇప్పుడు నువ్వే ఎందుకు అన్నావు కదా, రికార్డింగ్ ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? లేదు, ఇంకా ఇదే లాస్ట్, అందుకని నువ్వే కదా ఇప్పుడు వెళ్ళి పెట్టుకున్నది నాతోని. సరేలే ఉండు, రికార్డింగ్ ఏం లేదు కానీ జాగ్రత్త, బాయ్. పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకో, మంచిగా బతుకు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో మంచిగా పోసి మంచిగా ఉండు, సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా, సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా, సరేనా? బాయ్. కూడా మీ తల్లి ఇక్కడ కలిసి ఉండేట్టునే చూసుకో, హైదరాబాద్ ఉండటమే చూసుకో, అన్ని విధాలు హ్యాపీగా ఉండు. నువ్వే అన్నావు కదా, ఇప్పుడు నువ్వే ఎందుకు అన్నావు కదా, రికార్డింగ్ ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? లేదు, ఇంకా ఇదే లాస్ట్, అందుకని నువ్వే కదా ఇప్పుడు వెళ్ళి పెట్టుకున్నది నాతోని. సరేలే ఉండు, రికార్డింగ్ ఏం లేదు కానీ జాగ్రత్త, బాయ్. పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకో, మంచిగా బతుకు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో మంచిగా పోసి మంచిగా ఉండు, సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా, సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా, సరేనా? బాయ్. సో చూడొచ్చు, కాల్ స్టార్టింగ్లో ఒక మాట అనడం జరిగింది. రికార్డ్ ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పి అడిగిన సిచ్యువేషన్. సో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఎస్, వాళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూస్ అంటే ఇద్దరి మధ్య కూడా ఆ వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మాటలు తూటాలాంటి ఆ సందర్భం ఉంది అని అనడానికి బహుశా ఈ ఆడియో కాల్ ఒకటి సరిపోతుందేమో. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూస్ ఏ స్థాయికి వెళ్ళిపోయి అనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం అది. ఎందుకంటే ఆ ఆడియో కాల్ కాన్వర్సేషన్ స్టార్టింగ్లో వింటే కనుక నువ్వే కదా లొల్లి పెట్టుకుంది అంటూ కూడా ఆమె అంటూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ అంటూ కూడా తినంటూ ఉంటాడు. ఇదే లాస్ట్ కాల్ అంటాడు, అన్ని విధాలుగా హ్యాపీగా ఉండు అంటాడు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో వాళ్ళని చూసుకో అంటాడు, మంచిగా బతుకు, చల్లగా ఉండు, జాగ్రత్త, బాయ్ అంటాడు. సో బహుశా ఆ కాన్వర్సేషన్కి సంబంధించి వెంటనే సదరు మహిళ రాజు భార్య వెంటనే రియాక్ట్ అయ్యి ఇటు పోలీసులకి చెప్పడమో లేకపోతే తనకు సన్నిహితులకు చెప్పడమో, ఒకవేళ వెంటనే యాక్షన్లోకి దిగుంటే కనుక బహుశా దిగిందో లేదో తెలియాలి, ఇంకా డీటెయిల్గా తెలియాలి. ఒకవేళ వెంటనే కనుక రికార్డ్ చేస్తున్నాడు, ఇదే లాస్ట్ కాల్ అంటున్నాడు, భయం వేస్తుందని చెప్పి ఎవరికైనా చెప్పుండి ఉంటే కనుక బహుశా కాపాడుకునే ప్రయత్నం చేసేవారేమో. ఎందుకంటే కాల్ కాన్వర్సేషన్ సందర్భంలో వెంటనే జరిగింది కదా. ఎందుకంటే ఆ కాల్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత తను ఆ వీడియో, ఆ ఫుటేజ్ అనేది లేకపోతే ఆ వీడియో అనేది రికార్డ్ చేసుకున్నాడా, తన మరణానికి కారణమంటూ ఒక వీడియో రికార్డ్ చేశాడు కదా. సో అలాంటిది ఈ కాల్ కాన్వర్సేషన్ ముందు జరిగిందా లేకపోతే కాల్ కాన్వర్సేషన్ తర్వాత జరిగిందా? ఒకవేళ కాల్ కాన్వర్సేషన్ తర్వాత కనుక జరిగి ఉండుంటే టైం ఉంటుంది, అంటే ఒకవేళ వెంటనే ఆమె కనుక రియాక్ట్ అయ్యి వెంటనే అందరినీ అలర్ట్ చేస్తుంటే, ఎవరికైనా చెప్పి ఉండుంటే కాపాడుకోవడానికి సమయం ఉంది కదా. లేదు కాదు కూడదనుకునే సందర్భంలో అవకాశం ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర కొన ప్రాణాలతో ఉన్నా కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కదా. సో పోనీ దానికన్నా ముందే చేశాడు అనుకుందాం, అంటే ఆ వీడియో కాల్ కాన్వర్సేషన్ ముందే చేశాడు అనుకుందాం. బట్ ఆడియో ప్రకారం చూస్తూ ఉంటే కనుక ఇది ఎందుకు కాల్ కాన్వర్సేషన్ తర్వాతే జరిగింది, కాల్ కాన్వర్సేషన్ తర్వాతే జరిగిన తర్వాతే తను ప్రాణాలు తీసుకున్నాడు అనేది ఎందుకో కొడుతూ ఉంటుంది కదా. సో రాజు మరణం వెనకాల ఏమై ఉంటుంది? మరి ముఖ్యంగా ఆ మహిళతో, తన భార్యతో మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి ఆడియో మళ్ళీ క్లీన్గా వినే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ మీరు వినండి. ఎందుకు రికార్డ్ చేస్తామని చెప్పి ఆమె అడుగుతుంది. రికార్డింగ్ లాంటిది ఏం లేదంటాడు, అని అర్థం వచ్చేలా అంటాడు. ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారండి. ఇది మీ తల్లి ఇక్కడ కలిసి ఉండేట్టునే చూసుకో, హైదరాబాద్ ఉండటమే చూసుకో, అన్ని విధాలు హ్యాపీగా ఉండు.
నువ్వే అన్నావు కదా ఇప్పుడు, నువ్వే వెళ్ళిపోమన్నావు కదా, రికార్డింగ్ ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? లేదు ఇంకా ఇదే లాస్ట్ అందుకని నువ్వే కదా ఇప్పుడు లొల్లి పెట్టుకున్నది నాతోని. సరేలే ఉండు, రికార్డింగ్ ఏం లేదు కానీ జాగ్రత్త బాయ్. పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకో, మంచిగా బతుకు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో మంచిగా పోసి మంచిగా ఉండు. సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా. సరేనా? నీకు మొగుళ్ళు సెట్ గారు నీకు ఖచ్చితంగా. సరేనా? బాయ్. కూడా మీ తల్లి ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లో హైదరాబాద్లో ఉండేటోళ్ళని చూసుకో, నువ్వే కదా వెళ్ళిపోమని చెప్పావని చెప్పి తను అంటుంది. ఆ తర్వాత నువ్వే లొల్లు పెట్టుకున్నావు కదా, ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని చెప్పి అంటారు. సో అంటే ఏదో జరిగింది ఆ టైంకి సంబంధించి. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. అసలు ఆ గొడవ ఏం జరిగింది అనేది బహుశా ఆమె బయటకు వచ్చి చెప్పడమో లేకపోతే ఆ కుటుంబానికి చెప్పడమో, అయితే ఇన్వెస్టిగేషన్లు బయటకు రావడమో జరిగితే తప్ప బహుశా క్లారిటీ వచ్చే అవకాశం ఇక్కడ కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ కుటుంబం ఏమంటుంది? ఎందుకంటే ఆ కుటుంబంతో మీరు మాట్లాడారు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఆయనకి ప్రాణం, యూట్యూబ్ అంటే చాలా ఇష్టం, డ్యాన్సు, నటన, యూట్యూబ్ ప్రాణం. ఇవన్నిటిని వదులుకొని అన్నిటికన్నా అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళాడిన 6 మాసాల్లోనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. అమ్మా, ఈ టార్చర్ని తట్టుకోలేకపోతున్నానని తల్లి దృష్టికి తీసుకొచ్చాడు. వద్దురా రాజు, ఆమె నీకు సెట్ కాదు అంటే నా దారికి తెచ్చుకుంటానని నచ్చ చెప్పాడు. అయినా ఏం జరిగిందో ఏమో కానీ చివరి మాటలే ఆమెతో మాట్లాడాడు. ఆ ఆడియో సంభాషణ, భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ కాస్త వైరల్గా మారింది. ఇదే నీకు చివరి కాల్, నీకు మొగోళ్ళు సరిపోదు, నువ్వు మంచిగానే ఉండు, ఎవరిని చేసుకున్నా సరిగా ఉండు, ఇప్పటికైనా బాయ్ అంటూ ఆయన ఇక మనకు కనబడకుండా పోయినటువంటి వ్యక్తి ఆయన గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ ఖాన్ పేటకు చెందినటువంటి యూట్యూబర్ సంబంధించినటువంటి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పటికే వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద కుటుంబ సభ్యులు, ఆ స్థానికులు చెప్పినటువంటి వివరాల మేరకి ఆమె తరచూ ఇతరులతో సంభాషించేది, అది వద్దు అని వారించేవాడు. ఇలా గొడవలు చిలికి గాలివానగా మారాయి. ఆయన ఇక మిగిలి లేరు అనే దానిక వెళ్ళి పాల్పడినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మొత్తం మీద ఇది కాస్త ఇప్పటికీ కోలుకుంటా పోయింది. మిత్రులు, దగ్గరి చుట్టాలు, గ్రామస్తులు, ఆయన స్నేహితులందరూ సైతం అయ్యో ఇంత పని చేస్తావా నువ్వు, ఇట్లా చేసేది కాకుండే అని చెప్పి సానుభూతి చెప్తున్నారు. ఖచ్చితంగా ఆమెకి శిక్ష పడాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అనేక సందర్భాల్లో మగవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ గ్రామంలో కనబడుతుంది. ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మరొక వైపు ఖచ్చితంగా నీ భర్త పోతే నీవు రావా, కనీసం చివరి చూపుకు కూడా రావా, అంత కానివాడైపోయాడా, నిన్ను ఇష్టపడ్డాడు, అందరు వద్దన్నా నేను సర్దుకుంటాను, నా దారికి తెచ్చుకుంటానని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాడు. నువ్వు వద్దంటే పాటలు మానేశాడు, డ్యాన్స్ మానేశాడు, యూట్యూబ్లో నటించడం మానేశాడు. అన్నీ వదులుకొని నువ్వే సర్వస్వం అనుకున్న తర్వాత చివరికి ఆయనకు మిగిలింది ఇదేనా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తుంది ఆ గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యులు అంతా. మరి ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి. రైట్ చంద్రశేఖర్, చూసారుగా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఆ కుటుంబం అఫ్కోర్స్ ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడింది, ఆ కుటుంబంతో మాట్లాడింది. యూట్యూబ్ని అమ్మించేలా, తనకున్న యూట్యూబ్ని అమ్మేలా చేసింది అంటూ కూడా కుటుంబం ఆరోపిస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆ రోజు ఆ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మృతి చెందిన తర్వాత, రాజు మృతి తర్వాత ఆ భౌతికాయాన్ని చూసి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన తోటి స్నేహితులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు కన్నీటి పర్యంతమై వాళ్ళు కన్నీళ్లతో సాగనంపిన పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ రిసీవింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. పొద్దు ఒడిసే సూర్యుడే
లచ్చుమమ్మ పొద్దు ఊకే యాలలుండడే లచ్చుమమ్మ పేగు దంచి పురుడు పోసి భుజమి పైనే వాణ్ణి మోస్తే గుండె పైనే ఈ గుండె పైనే తన్ని పోతున్నడే లచ్చుమమ్మ మన రామ సక్కని రాజయ్యేడే లచ్చుమమ్మ నీ చిన్న కొడుకు ఏడున్నాడే లచ్చుమమ్మ నీ కుడి రెక్క ఇరిగి పాయనే ఓ బాపు అందుకే నువ్వు కూలిపోతున్నవా నా బాపు అందుకే నువ్వు కూలిపోతున్నవా నా బాపు బడికి బొమ్మని మంకు పడితే బరిగతోనే నువ్వు కొడితే పొద్దు కల యాలలుండడే